సో మరి చావా మూవీ బ్యాన్ చేయాలి, తెలుగులో రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ముస్లిమ్స్ ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు, జరిగిన కథ అది కాదు అని చెప్పి చెప్తున్నారు బయట. ఎవడన్నా వాడు అన్నోడు చాలా మంది అంటారు. ఎవడాడు అంటే బయట టాక్ అట్లా. ఎవడు బ్యాన్ చేసేవానికి దమ్ము గిట్ట లేదు కానీ ఎవడు బ్యాన్ చేయరు. ఎందుకు చేస్తారు? తెలుగులో రిలీజ్ అవ్వదు అని చెప్పి. ఎందుకు కావాలి? అవుతుంది, చూడు అవుతుంది, ఎందుకు కాదు? ఎవడో ఏదో అన్నాడని ఎందుకు సినిమా రిలీజ్ చేయకుండా ఉంటాడు? అక్కడ ఆల్రెడీ రిలీజ్ చేసారు, ప్రపంచ స్థాయిలో అందరు గుర్తిస్తారు కదా దాన్ని. సినిమా బాగుంది, మన గురించి ఉందని. ఎవడు ఎందుకు బ్యాన్ చేస్తారు? వానికి గుండె ధైర్యం ఉండాలి. బ్యాన్ చేసి చెప్పుతో కొడతారు నేను ముందు వాడిని. ఎవడో కానీ వాని ఉద్దేశం ఏందో స్టోరీ మొత్తం చూపించలేదు, హైలైట్స్ చేసిర్రు. ముస్లిమ్స్ కి అగైనెస్ట్ గా ఎందుకు ఉంటది అయ్యా? ఎందుకు ఎగనెస్ట్ గా ఉంటది? ముస్లిమ్స్ వాళ్ళే ఈ రోజు మాట్లాడుకుంటారు దాని గురించి. చావా మూవీ చూడాలి అని ముస్లిమ్స్ ఈ రోజు పొద్దున్నే మాట్లాడుకుంటే, మా ఫ్రెండ్స్ లో గిట్ట ఎంతో మంది మాట్లాడుకుంటుంటే వింటున్నా నేను బయట. చావా మూవీ చూడాలంటారా, బాగుందని ముస్లిమ్సే అంటుండ్రు, వాళ్ళే ఆదరిస్తారు, చాలా బాగుందంట, చూద్దామని అంటున్నారు ఎంతో మంది. ఈ చెత్తనా కొడుకులు ఎవడో వాడు బ్యాన్ చేశారు, చెప్పుతో కొడతావు అన్ని. టికెట్ విషయానికి వస్తే ఇంకా సగం టికెట్స్ కూడా బుక్ కాలేవు కదా. అయితే ఇప్పుడు ఈ హిందీలో రిలీజ్ చేసారు కొద్దిగా. సో హిందీలో చూసే వాళ్ళు హిందీలో చాలా మంది చూసారు, అర్థమవుతుందని. ఇప్పుడు తెలుగులో చూసే వాళ్ళు కొంతమంది తగ్గినట్లున్నారు. అంటే కొంతమంది హిందీలో చూసారు కదా ఎంతో మంది, అందు గురించే ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది అంతే. ఓకే, హిందీ డబ్బింగ్ కి తెలుగు డబ్బింగ్ కి సెట్ అయిందంటారా? తెలుగులో 100% కాదు. ఎందుకు సెట్ కాదు నాకు అర్థం కాదు. హిందీలో అర్థమైన వాడు హిందీలో చూసిండు, తెలుగులో అర్థమైన వాడు ఆ తెలుగులో చూస్తుండు కదా. ఇప్పుడు ఏమైంది దాని గురించి? ఏమో అన్న, వాని ఉద్దేశం వాడు ఎవడో కానీ నిజంగా డబ్బింగ్ బాగాలేదన్నాడు చూసినావా? నిజంగా వాని గుండెల మీద దండాలని ఉంది నాకు తెలుసా. అదే ఏంది నాకు అర్థం కాదు. వాని ఉద్దేశం ఏందో నాకు అర్థం కాదు. బాగాలేదనే ఉద్దేశం ఏందో నాకు అర్థమైతే లేదు. డబ్బింగ్ బాగాలేదనే ఉద్దేశమే. సినిమా చూడరా నాయన, సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడు. అందు గురించే మనం ఈయనే ఉంటున్నాం, అట్టాడుగునే ఉంటున్నాము. మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళము, ఈ రోజు అట్టాడుగునే ఉంటున్నాము. కేసీఆర్ సినిమా ఆపేయమన్నాడంట. ఎవరు అడుగుతున్నాడు? ఎవరు? కేసీఆర్ సినిమా ఆపేయాలంటున్నాడు. ఏ కేసీఆర్? కేసీఆర్ ఎందుకంటాడు ఆయన? నువ్వు ఆయన ఎందుకంటాడు? ఆయనకేం పని? కేసీఆర్ ఆపేయాలని అంటే గింటే రేవంత్ రెడ్డి అనొచ్చేమో కానీ ఆయన ఎందుకంటాడు? బాగుంటది బ్రదర్. శివాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి. ఆయనకు జరిగిన సంఘటనే చూపించారు కదా సినిమాలో. ఆయనకి ఏదైతే జరిగిందో అదే చూపించారు కదా. అదే శివాజీ కొడుకుకి ఏదైతే జరిగిందో అదే చూపెట్టిండ్రు ఇలా. అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చూపించేది ఒకటి అని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? సినిమాని సినిమాగా చూడాలి. ప్రతి ఒక్కరు ఈ మధ్య సినిమా వాళ్ళ మీద చాలా విడ్డూరంగా పడుతున్నారు. ఎందుకంటే అదొక చరిత్ర. ఆ చరిత్ర ముస్లిమ్స్ ఏమో తక్కువగా చూపించారంటారు, హిందూస్ ఏమో ఇంకా చూపించాల్సింది చాలా ఉంది, ఇంకా అరాచకం చేశారు ముస్లిమ్స్, కానీ ఇంకా తక్కువ చేసి చూపించారు డైరెక్ట్ అని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మరి అవన్నీ పెట్టుకోకూడదు. సినిమాని సినిమాలో చూడండి, కథ నచ్చితే అప్రిషియేట్ చేయండి, లేకపోతే ఊరుకోండి. సినిమా వాళ్ళమే పడుతున్నారేమో. ఎవరు చావా సినిమాని బ్యాన్ చేస్తారా? ఏముందని బ్యాన్ చేస్తారు? అప్పట్లో ఛత్రపతి శివాజీ చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన ఏ రకంగా చెప్పారో, అతను కొడుకుని ఏ రకంగా చెప్పారో అందరికీ తెలిసిందే. ఆయన చంపిన విధానాన్ని అందులో చూపించాడు, ఆయన వీరోచిత పోరాటాన్ని చూపించారు. ఆ మాత్రం దానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సినిమా ఆపండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఈ పద్ధతి మారాలి. ఫస్ట్ సినిమా వాళ్ళని ఒక చరిత్ర బయటికి తీసుకొచ్చినప్పుడు అది మంచా చెడా ఆ విశ్లేషణ చేసుకోవాలి తప్ప ఆపేస్తాం, వచ్చేస్తాం, తోసేస్తాం అంటే మాత్రం ఇది క్షమించరాని నేరం. కాబట్టి సెన్సార్ అంటూ ఒకటి ఉంటుందండి. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు చూస్తారు, అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళ ఏమన్నా కట్స్ కానీ ఏదన్నా ఎక్స్ట్రా ఎక్కువ చేసి చూపిస్తే వాళ్ళు సినిమాని రిలీజ్ చేయనివ్వరు. అమాయకంగా మాట్లాడి చావాన్ని మాత్రం ఆపాలని ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే చరిత్రలు రేపు పొద్దున్న మన బిడ్డలు చదువుకోవాలా, మన బిడ్డలు చూడాలా, చరిత్ర నేర్చుకోవాలా. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. చావా సినిమాని ఆపాలని చూస్తే ఇంతకి 10 ఇంతలు రెట్టింపులు మీరు ఇబ్బంది పడతారు. ఆపాలనుకున్న ఎవడైనా సరే. చరిత్రలు వద్దా మీకు? ఒక వీరుల చరిత్ర రాబోయే తరానికి చూపించొద్దా? ఏం మనుషులండి మీరు? ప్రతిదానికి అడ్డుపడిపోయి ఆపేస్తాం, తీసేస్తాం, కోసేస్తాం. ఇప్పుడు ఎప్పుడన్నా చెప్తున్నామండి, ఒక చరిత్ర నచ్చనప్పుడు మీరు ఏదన్నా డిబేట్ పెట్టండి, అంతేగాని ఆపుదాం, అడ్డుపడతాం, ఇది ఏంటి ఎలా పోతుంది? 2 వర్గాల మధ్య గొడవగా వెళ్ళిపోతుంది.
రేపు పొద్దున్న ఆ రెండు వర్గాలు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి సినిమాగా చూడండి. దయచేసి చరిత్ర మన పిల్లలకు చూపించండి చరిత్రను. ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమా రావాలని కోరుకుంటుంటే మధ్యలో ఆపేస్తా ఉంటారంటే చిచి అది పద్ధతి కాదు.